అవుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున పరిహారాన్ని మనం గమనించుకున్నట్లయితే అందరూ కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, కనకదార స్తోత్రం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించి ఏదైనా శ్లోకాలు విన్నా చేసుకున్నా మంచి ఫలితాలు ఇస్తాయి. జనని కనకవృష్టిం దక్షిణాంతర్పయామి అని అమ్మవారిని భావన చేస్తూ శ్లోకాన్ని చేసుకున్నా కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, తర్వాత ఆరోగ్య సంబంధమైన విషయాలు, శ్రేయస్సు, అభివృద్ధి మొదలైన వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన ప్రార్థన, అలాగే అష్టోత్తరాలు, శతనామావళి చేసుకోవడం, అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళగలిగినా కూడా అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది చేసినా కూడా చాలా వరకు మీకు ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే 12 రాశుల వారు కూడా ప్రతి వాళ్ళు తమకే వర్తిస్తుంది మొత్తం ఈ రాశి ఫలాలను అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి దీంట్లో వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నా గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని చిన్నపాటి పరిహారాలతో, శ్లోకాలతో, దేవాలయ సందర్శనతో, ఇష్టదేవత ప్రార్థనతో చేసుకుంటూ ఆ రోజు ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి పుణ్యబలాన్ని పెంచుకుంటూ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని మనం భావించాలి.